Hi, hello. Welcome to Satya IAS Online Academy. Right, let us see the first lesson. జీవ భూ రసాయన వలయాలు. సార్ దీనినే మనకు పేరులో పోషణ వలయాలు అంటాం సార్. ఈ టాపిక్లో దీని తర్వాత టాపిక్లు కలిపి ఒక 3 ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటాం సార్. ఓల్డ్ ఎగ్జామినేషన్లో ఈ 3 క్వశ్చన్లు ఉన్నాయి సార్. మొదటిది ఏంటంటే లెగ్యూమ్ మొక్కల్లో నత్తదనం స్థాపించే బ్యాక్టీరియా పేరేంటి? లెగ్యూమ్ మొక్కలు అంటే దీన్ని ఫ్యాబేసి మొక్కలు అంటారు వాటిని, లెగ్యూమినేసి మొక్కలు అంటారు వాటిని. లెగ్యూమ్ జాతి మొక్కలంటే పప్పు జాతి మొక్కలండి సార్. లెగ్యూమ్లేసి మొక్కలలో వారి యొక్క వేర్ల బొడిపెలలో ఉండే బ్యాక్టీరియా పేరేంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఆ బ్యాక్టీరియా పేరు రైజోబియం సార్. ఇంగ్లీష్లో ఉంది సార్, రైజోమ్ అంటే వేరండి, చిన్న లాజిక్ అండి. కాబట్టి లెగ్యూమ్ మొక్కల వేళ్లలో దాని బొడిపెలలో ఉండే బ్యాక్టీరియా ఏంటది? రైజోబియం. ఇది నత్తని స్థాపిస్తుందండి. సెకండ్ క్వశ్చన్, క్రికెట్ బ్యాట్ తయారీకి వాడే కలపగల మొక్క పేరేంటి? విల్లో ఆర్ సాలిక్స్. విల్లో సాలిక్స్ అనే మొక్క మనకి పర్వతీయ అరణ్యాలు, పర్వత అడవుల్లో లభిస్తూ ఉంటుంది. విల్లో నిలపై క్రికెట్ బ్యాట్ తయారు చేస్తూ ఉంటారు. తర్వాత ఆసియా సింహాలు అడవి గాడిదలకి ఫేమస్ నేషనల్ పార్క్ ఉందండి, గిర్ ఫారెస్ట్ సార్. గిర్ ఫారెస్ట్ గిర్ అనే ప్రాంతం ఎక్కడుందండి? గుజరాత్లో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్కులో అడవి గాడిదలు కనిపిస్తాయి. అలాగే మనం ఏంటది ఆసియా సింహ, ఏషియన్ లయన్స్, ఆసియా సింహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. క్లియర్ సార్. కాబట్టి దీని తర్వాత మనం చూద్దాం సార్. బుక్లో ఇది ఏమైనా క్వశ్చన్ చెప్పుకోవచ్చు అండి. ఇలా మన ఈ పాత ప్రశ్న పత్రాలను కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. ఒకసారి చూద్దాం, నెక్స్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత చూద్దాం మనం. సరే సార్. సార్ వీటితో చూడండి ఒకసారి. ఎంత మనం చెప్పుకున్నాం సార్, పర్యావరణం 2 రకాలు చెప్పొచ్చు. ఒకదే చెప్పాలంటే సహజ సిద్ధ పర్యావరణం, కృత్రిమ పర్యావరణం సార్. సహజ సిద్ధ పర్యావరణం అంటే మనం చెప్పుకున్నామే, వాతావరణం, శిలావరణం, జలావరణం, జీవావరణం, ఇవన్నీ కూడా సహజ సిద్ధం అండి. అంటే బై నేచర్ ప్రకృతి పరంగా ఏర్పడ్డాయి, మనం ఏర్పాటు చేయాలి. మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్స్, మనిషి తయారు చేసిన వ్యవస్థలు ఉంటాయి సార్. అసెంబ్లీ ఉంది సార్, పార్లమెంట్ ఉంది, రాజకీయ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. ఇప్పుడు ఇది హైదరాబాద్ సిటీ ఉంది సార్, ఇంత లార్జ్ సిటీ, కాంక్రీట్ జంగిల్, మ్యాన్ మేడ్ కృత్రిమ ఆవరణ వ్యవస్థలకి. అంటే నగరం అనేది కృత్రిమ ఆవరణ వ్యవస్థ, అది రాజకీయ ఆవరణ వ్యవస్థ. అంటే కృత్రిమ ఆవాసాలు అంట వీటిని. సరే, ఇది ప్రకృతి. అలాగే లాస్ట్ టైం ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఏం చేయాలంటే క్రింది వాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ గుర్తించండి అన్నాడు సార్. అక్వేరియం సార్. అక్వేరియం అనేది మనము తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్, అవునా కాదా? మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్. కృత్రిమ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ చాలా ఇంటాడు సార్. కృత్రిమ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ అక్వేరియం. అలాగే నగర నిర్మాణం, పారిశ్రామిక పార్కులు, ఇవన్నీ మనం కట్టినవే సార్, మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్. సో ఇవన్నీ కూడా కృత్రిమ ఆవరణ వ్యవస్థలే, మ్యాన్ మేడ్ ఎన్వైరన్మెంట్, మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్స్ అంటే వాటిని. క్లియర్ సార్. సరే, మరి ఈ జీవ భూ రసాయన వలయాలు ఏంటో చూద్దాం ఒకసారి. మనం వాటిని పేర్లో ఉంది సార్, జీవ భూ రసాయన వలయాలు. జీవ భూ రసాయన వలయాలు, వలయం అంటే చక్రం అండి, సర్కిల్ కదా సార్, మీకు తెలిసిన పాయింట్ సార్. సాధారణంగా రైతు మొక్కలకి ఎరువులు వేస్తూ ఉంటాడు సార్. ఇది ప్రతి వ్యక్తికి సహజ జనరల్గా ఉన్న నాలెడ్జ్ ఏంటంటే, రైతు మొక్కలకి ఏమి ఎరువు వేస్తాడంటే జనరల్గా నైట్రేట్ అంటాడు, వినే ఉంటారు మీరు. పొటాష్ అంటాడు, ఫాస్ఫేట్ అంటాడు, యూరియా అంటాడు. అనగా రైతులు వాడేటువంటి ఎరువులు సార్, కృత్రిమ ఎరువులు. ఎందుకు వాడాలి సార్ అవి? ఎందుకు వాడాలి అంటే, దశాబ్ద కాలంగా ఒకే ప్రాంతంలో అనేక రకాల పంటలు పండిస్తూ ఉంటే ఆ నేలలో ఉన్నటువంటి లవణాలు, అంటే మొక్కలకు కావాల్సిన సహజ వనరులు, నేలలో ఉన్నటువంటి మూలకాలు, ఖనిజ మూలకాలు ఉండిపోతాయా సార్? తరిగిపోతాయి. ఒక పంట పెరుగుతున్నప్పుడు పంటకు కావలసిన మూలకాలు ఆ నేలలో ఉంటాయి కదా, ఆ పంట వాటిని వినియోగించుకుంటుంది. మరి ఒక పంట పెరిగింది, మనం కోసేసాం, హార్వెస్ట్ చేసేసాం, తీసేసాం, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ పంట వేస్తాం, మళ్ళీ దానికి ఎరువు కావాలి కదా సార్. మళ్ళీ పంట వేస్తాం, మళ్ళీ ఎరువు కావాలి కదా సార్. అంటే ఏంటి, దశాబ్ద కాలంగా పంటలు వేస్తూ ఉంటే భూమి యొక్క సారవంతం ఉంటుందా? కోల్పోతాం. భూమి యొక్క సారవంతం కోల్పోతాం సార్. భూమి సారవంతాన్ని కోల్పోతుంది కాబట్టి దాన్ని భర్తీ చేసేందుకు కృత్రిమ మూలకాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కృత్రిమ మూలకాలు ఎక్కువగా ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ చెప్తూ ఉంటాం.
అంటే రైతు ఎక్కువగా వాడేటువంటి మూలకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. కే అంటే కాలియం సార్, అంటే లాటిన్ వర్డ్ అది, మన కెమిస్ట్రీలో కాలియం అంటాం. క్లియర్ సార్. పి అంటే పొటాషియం, ఎన్ అంటే నాట్రియం అంటాం, సారీ అండి నైట్రోజన్ అంటాం, సరిపోయింది. నైట్రోజన్, పొటాషియం, కాలియం. అంటే నైట్రోజన్, పొటాషియం, సారీ ఫాస్ఫరస్ అండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అంటాడు సార్. అంటే ఈ మూలకాలు రైతు ఎక్కువగా వాడుతుంటాడు సార్, వాడుతూ ఉంటాడు. అత్యంత అవసరమైన మూలకాలు మొక్కలకి, జంతుజాలానికి. సరే, మొక్కల కోసం ఈ మూలకాలను రైతు అందిస్తాడు. కృత్రిమ ఎరువులు అంటాం. మరి సేంద్రీయ వ్యవసాయం, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటారు. సేంద్రీయ వ్యవసాయం కృత్రిమ ఎరువులు వాడకుండా సహజంగా లభించే వనరులు వాడడం, అంటే కౌ డంగ్, మొక్కల జంతువుల వ్యర్థ పదార్థాలు వాడడం. అంటే మొక్కల జంతువుల సహసిద్ధంగా లభించినటువంటి వనరుల్ని ఎరువులుగా వేయడం సార్. గ్రీన్ మాన్యూర్ అంటే వినే ఉంటారు మీరు. గ్రీన్ మాన్యూర్ అంటే సముద్రంలో పెరిగిన శైవలాలు ఉంటాయి, విన్నారు? సముద్రంలో పెరిగిన శైవలాలు ఉంటాయి సార్. నాస్టాక్, అన్నబినా, అజుల్లా సార్. వీటిని యాస్టీజ్గా అలా పడేయించండి, అవి కూడా మొక్కలే సార్. వాటి ఎరువుగా వాడుకోవచ్చు. అంటే వీటిని జీవ ఎరువులు అంటాం సార్. జీవ ఎరువులు. జీవ ఎరువులుగా వాడే శైవలాలు ఏంటంటే, శైవలాలు ఇంగ్లీష్ దీన్ని ఆల్గే అంటాం సార్. నాస్టాక్, అన్నబినా, ఈ రెండు శైవలాలు. టెరిడోఫైటా మొక్క ఉంటుంది, అజొల్లా. అలాగే రైజోబ్యాక్టీరియా రాసాము, రైజోబియం. ఇవన్నీ కూడా ఏంటంటే జీవ. అంటే కృత్రిమ ఎరువులు కాకుండా ఆవు పేడ, లేకపోతే జీవ వ్యర్థాలు లేదా జీవ ఎరువులు ఇలా వాడుకునే మొక్కల పెంపకాన్ని చేపట్టడాన్ని ఏమంటామంటే సేంద్రీయ వ్యవసాయం అంటాం, ఆర్గానిక్ ఫార్మింగ్. మనకి ఇది ప్రత్యేకంగా చాప్టర్, దాన్ని చూద్దాం తర్వాత. సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ సెంటర్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఉంది సార్. ఇది మన కరెంట్ అఫైర్స్ బిట్ వస్తాయి సార్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ సార్ సిక్కిం. పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం అనుసరిస్తున్న రాష్ట్రం ఏంటది? సిక్కిం సార్. కరెంట్ అఫైర్స్ పెట్టారు. మరి ఆర్గానిక్ ఫార్మింగ్ సెంటర్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆ గజియాబాద్. ఏంటి సార్ అది? గజియాబాద్. చాలా ఇంపార్టెంట్ సార్. క్లియర్ సార్. సరే సార్, మరి అది నాస్టాక్, అన్నబినా, అజుల్లా ఇవన్నీ చెప్పుకున్నాం సార్. సరే, ఇక్కడ విషయం పాయింట్ వద్దాం మనం. జీవ భూ రసాయన వలయాలు. సార్ ఏం లేదు సార్, ఈ జీవ భూ రసాయన వలయాలు 3 రకాలుగా చెప్పుకోవచ్చు. 3 రకాలు. ఒకటి జల వలయం, తర్వాత వాటర్ సైకిల్ ఉంటుంది, ఇంగ్లీష్లో వాటర్ సైకిల్, జల వలయం. రెండవది వాయు వలయం, గ్యాషియస్ సైకిల్. మూడవది అవసేదన వలయం, సెడిమెంటరీ అంటాం సార్. అవసేదన, సెడిమెంటరీ సైకిల్. వాయు వలయం అంటే గ్యాషియస్. సరే, వాయు వలయంలో మళ్ళీ కర్బన వలయం, నత్రజని వలయం, ఫాస్ఫరస్ వలయం, ఇవి ఉంటాయి సార్. కర్బన వలయం, నత్రజని వలయం అండ్ ఫాస్ఫరస్ వలయం. క్లియర్ సార్. ఇవి జీవ భూ రసాయన వలయాలకి 3 సార్. అవసేదన వలయం అంటే ఇది సార్, సారీ, ఈ ఫాస్ఫరస్ ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఆక్సిజన్ వలయం కావచ్చు, కర్బనం, ఇది ఫాస్ఫరస్ అండి, కలిపి రాసేసాను ఇక్కడ. ఫాస్ఫరస్ వలయం, దీని అవసేదన అంటాం. ఇలా కొన్ని సైకిల్ చెప్పుకోవచ్చు. జల వలయం, వాయు వలయం అండ్ అవసేదన వలయం. క్లియర్ సార్. సరే, మరి ఎలా వాడుకుంటాం చూడండి సార్ ఒకసారి. మొదటిగా మనం జల వలయం చూద్దాం సార్. జల వలయం అంటే కర్బన, నైట్రోజన్, సల్ఫర్, ఈ 2 కూడా దానికి వస్తాయి సార్. ఫాస్ఫరస్, సల్ఫర్ అవన్నీ కూడా అవసేదన వలయాలు అంటారు. సల్ఫర్ కూడా
సల్ఫర్ వలయం, ఫాస్ఫరస్ వలయం, అవస్థితి అంటాం. సరే అవి మన గ్రూప్ 1 లెవెల్లో వస్తుంది, చూద్దాం వాటి గురించి మనకి. అయితే ఇక్కడ ఈ జల వలయం లేదా వాటర్ సైకిల్ చూద్దాం సార్. మీకు 2 ప్రక్రియలు తెలియాలి సార్. ఇక్కడ బాష్పోత్సేకం అండ్ బాష్పీభవనం. అంటే ఇంగ్లీష్లో ఏమంటాం సార్ వీటిని? బాష్పీభవనం అంటే ఎవాపరేషన్ సార్. దీన్ని ఏమంటామంటే ట్రాన్స్పిరేషన్ సార్. ఎందుకంటే రెండింటి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. బాష్పోత్సేకం వేరు, బాష్పీభవనం వేరు. సార్ బాష్పోత్సేకం అంటే నీటి ఆవిరిగా మారడం. మరి బాష్పీభవనం అంటే అందులో కూడా నీటి ఆవిరిగా మారడమే. మరి డిఫరెన్స్ అన్నారు సార్ మీరు అన్నారంటే విషయం ఏంటంటే బాష్పోత్సేకమైన నీటి ఆవిరిగా మారడమే, బాష్పీభవనమైన నీటి ఆవిరిగా మారడమే. మరి అందులో డిఫరెన్స్ ఏముంది సార్ అంటే ఇది బయోలాజికల్ ప్రాసెస్, ఇది ఫిజికల్ ప్రాసెస్. ఇది ఫిజియోలాజికల్ ప్రాసెస్, ఇది ఫిజికల్ ప్రాసెస్. అంటే ఏంటంటే చూడండి, అర్థం అవుతుంది చెప్పినప్పుడు. జీవరాశులు చూడండి, మనం మొక్కల కింద ఎండలో కాసేపు నడిచిన తర్వాత మొక్కల కింద ఉంటే చల్లగా ఉంటుంది సార్. కానీ అదే ఎండ నడిచిన తర్వాత బిల్డింగ్ కింద చల్లగా ఉంటుందా సార్? కెనాట్. ఐ మీన్ మొక్కలు నీటి ఆవిరి రూపంలో విడిచిపెట్టడాన్ని బాష్పోత్సేకం అంటాం. మనం బట్టలు ఉతికిన తర్వాత బట్టలు ఆరబెడితే అందులో ఉన్న వాటర్ పైకి వెళ్ళిపోతుందండి, అది బాష్పీభవనం. సముద్రపు నీరు ఆవిరిగా మారుతుంది, అది బాష్పీభవనం, ఎవాపరేషన్ అంటే ఇంగ్లీష్లో. అంటే ఇది భౌతిక ప్రక్రియ, ఇది జైవిక ప్రక్రియ. అర్థమైంది సార్? అంటే జీవరాశుల నుంచి నీటి ఆవిరిగా మారుతుంది. అందుకే మొక్కల కింద when we go under the tree we can feel cool. దాన్ని ఏమంటే బాష్పోత్సేకం అంటాం. అంటే మొక్కలు నీటి ఆవిరిగా మార్చు ప్రక్రియ. చూడండి సార్, మొక్కలు నీటి ఆవిరిగా మార్చు ప్రక్రియ. చూసారా సార్? ఇది బాష్పోత్సేకం. బాష్పోత్సేకం. సముద్రపు నీరు నీటి ఆవిరిగా మారుట. సముద్రపు నీరు నీటి ఆవిరిగా మారుట. చూసారా సార్ ఎంత తేడా ఉంది? అయితే వీడు డిఫరెన్స్ అడిగే కంటే కూడా డిఫరెన్స్ ఎలా అడుగుతారండి బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ బాష్పోత్సేకం అనేది ఇది ఫిజియోలాజికల్ ప్రాసెస్ అండి. అంటే దాని అర్థం ఏంటంటే శరీర ధర్మ ప్రక్రియ. శరీర ధర్మ ప్రక్రియ ఇదేంటంటే భౌతిక ప్రక్రియ. చూడండి, ఇంగ్లీష్లో రైమింగ్ వర్డ్స్ కనిపిస్తాయి. ఇది ఫిజికల్ ప్రాసెస్ అండి. ఇది ఫిజికల్ ప్రాసెస్, ఇది ఫిజియోలాజికల్ ప్రాసెస్. ఫిజియోలాజికల్ ప్రాసెస్, ఫిజియోలాజికల్ ప్రాసెస్ అండ్ ఫిజికల్ ప్రాసెస్. సింపుల్ అండి. ఇలా ఖచ్చితంగా ఎన్నోసార్లు బిట్లు వచ్చేసాయి, గమనించాలి. ఇందులో కూడా నీటి ఆవిరి మారిపోతుంది, ఇందులో కూడా నీటి ఆవిరి మారిపోతుంది. కానీ డిఫరెన్స్ ఏంటి? ఇది ఫిజియోలాజికల్, ఇది యాక్టివిటీ. ఇదేమో డిఫరెంట్ యాక్టివిటీ. ఇది ఫిజికల్ యాక్టివిటీ, ఇది ఫిజియోలాజికల్. ఇది శరీర ధర్మ ప్రక్రియ. ఇది జీవరాశిలో జరుగుతుంది, నిర్జీవంలో జరుగుతుంది. ఎందుకు వర్షం పడేటప్పుడు చెక్కల తడిసిపోతుంటాయి సార్, ఆ వాటర్ పైకి వెళ్తుందా, అది ఎవాపరేషన్. బట్టలు ఉతికితే ఆరబెడతాం, అది ఎవాపరేషన్. అలా సార్. అయితే ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనం జల వలయంలో 2 భాగాలు వస్తాయి, అందుకే నేను చెప్పడం జరిగింది. క్లియర్ సార్? సార్ ఇక్కడ చూడండి సార్, జల వలయంలో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్స్, ఇదంతా కూడా సముద్రం సార్, ఇది సన్. క్లియర్ సార్? మొక్కలు నీటి ఆవిరి రూపంలో విడిచిపెడతాయి, సముద్రాలు నీటి ఆవిరి రూపంలో విడిచిపెడతాయి. దీనిని బాష్పోత్సేకము అంటాం సార్. బాష్పోత్సేకము ద్వారా నీటి ఆవిరి రూపంలో వాతావరణం వెళ్ళిపోయిందండి. అలాగే సముద్రంలో ఉన్న వాటర్ కూడా ఏమైంది? ఇక్కడ సముద్రంలో ఉన్న వాటర్ కూడా నీటి ఆవిరి రూపంలో వెళ్ళిపోయింది బాష్పీభవనం ద్వారా. చూసారా సార్? ఇప్పుడు నీటి ఆవిరి ఇక్కడ ద్రవీభవనం చెందుతుందండి. దీన్ని కండెన్సేషన్, సాంద్రీకరణం తెలుగులో. ఈ సన్లైట్ ద్వారా ఏమైంది? ఇక్కడ బాష్పోత్సేక వాటర్ పైకి వెళ్ళిపోయింది. అంటే అంతే కదా, ఉష్ణోగ్రతకి సూర్యకాంతికి నీటి ఆవిరి పైకి వెళ్ళిందండి. ఈ నీటి ఆవిరి ఏమవుతుంది? ఇక్కడ సాంద్రీకరణం. అంటే సాంద్రీకరణం అంటే ఇక్కడ చూడండి సార్, ఘనీభవనము, సాంద్రీకరణము, బాష్పీభవనం తేడా ఉందండి.
సరే, ఘనీభవనం అంటే ద్రవం ఘనముగా మారడాన్ని ఘనీభవనం అంటాం. సాంద్రీకరణం అంటే వాయువు ద్రవంగా మారడం సాంద్రీకరణం అంటాం. ఈ పాయింట్స్ మీకు తెలియ ఉంటుంది, నిజం ఉంటుంది సార్. ఘనీభవనము, సాంద్రీకరణము, అలాగే ద్రవీభవనము, బాష్పీభవనము, ఉత్పతనం. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ సార్, కొద్దిగా సార్లు. సబ్లిమేషన్ ఇంగ్లీష్లో. ఉత్పతనం అంటే సబ్లిమేషన్ అండి. ఘనీభవనం అంటే క్రిస్టలైజేషన్ అంటే అంటారు. ఏం లేదు సార్, ఘనీభవనం అంటే ద్రవము ఘనముగా మారుట, నీరు ఐస్గా మారడం. సింపుల్ ఎక్కడ నీరు ఐస్గా మారితే ఏమంటాం సార్? ఘనీభవనం అంటాం. సాంద్రీకరణం అంటే ఏంటంటే ఆవిరి ద్రవముగా మారడం. దీని ఇంగ్లీష్లో కండెన్సేషన్ అంటాం సార్. కండెన్సేషన్. ద్రవీభవనం అంటే మెల్టింగ్ అండి. ద్రవము ఘనంగా మారిందా అంటే వాటర్ అనేది ఐస్గా మారింది. ఇక్కడ ఏమవుతుంది? ఘనం అనేది ద్రవంగా మారడం అంటే ఐస్ వాటర్ అయిపోవడం. మరి బాష్పీభవనం అంటే ఏంటి సార్? నీరు నీటి ఆవిరిగా మారడం. అర్థమైంది సార్? సో నీరు నీటి ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం ఉంటున్నాం సార్. నీరు నీటి ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం ఉంటున్నాం. క్లియర్ సార్? నీటి ఆవిరిగా మారటం. మరి ఉత్పత్తం అంటే దీన్ని సబ్లిమేషన్ అంటాం సార్. ఇది చూడండి, ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్. ఉత్పత్తం వచ్చింది సార్ బేసిక్ అంశంలో. సార్ ఉత్పత్తం అంటే నాఫ్తలిన్ గోళీలు ఉంటాయి సార్. నాఫ్తలిన్ గోళీలు, లేకపోతే హారత్ కర్పూరం అంటారు. హారత్ కర్పూరం అంటారు. అవి ఘన పదార్థాలండి సార్. గణం సాధారణ గణము ద్రవముగా మారాలి, ద్రవము నీటి ఆవిరిగా మారాలి. ఇది కదా కండిషన్. కానీ ఇక్కడ ద్రవముగా మారకుండా డైరెక్ట్ ఘనము నీటి ఆవిరైపోతుందండి. ఘనము ఆవిరిగా మారిపోతుంది. అంటే ద్రవం అనే ఒక మధ్యస్థితి లేకుండా ఘనము డైరెక్ట్గా ఆవిరైపోతే దాన్ని ఏమంటామంటే ఉత్పత్తం అంటాం. ఉదాహరణకి నాఫ్తలిన్ గోళీలు బట్టలు పెట్టుకోవడం మనం పెడుతుంటాం. సో ఆవిరైపోతాయి, నీరుగా మారదండి. కానీ ఐస్ ముక్క ఏమైంది సార్? ఇక్కడ ఐస్ నీరవట్లా. చూడండి, ఘనము ద్రవముగా మారితే అంటే ఐస్ అనేది వాటర్గా మారితే ఇదేమన్నా మనం ద్రవ్యభావం. కానీ ఇక్కడేంటి? ఘనము ద్రవముగా మారకుండా అంటే ఆవిరైపోతుందండి. దీన్ని ఏమంటాం? కాన్సెప్ట్ ఉత్పత్తం. కాబట్టి నాఫ్తలిన్ గోళీలు, నాఫ్తలిన్ గోళీలు ఎగ్జామ్. సరే సార్, ఇక్కడ బాష్పోత్సేకము, బాష్పీభవనం ద్వారా వాటర్ పైకి వెళ్ళటం, తర్వాత సాంద్రీకరణం చెంది, తర్వాత ఇవి బిందువుల రూపంలో అవక్షేపం చెప్తారు. అవక్షేపం అంటే వర్షం సార్. చూసారా సార్? ఇలా సార్ అంటే మొక్కలు సముద్రం నుంచి వాటర్ పైకి వెళ్ళటం, ఆ ఆవిరి రూపంలో వాటర్ ఏమైంది సార్? సాంద్రీకరణ చెందడం, ఆ తర్వాత మళ్ళీ బిందు రూపంలో భూమిని చేరడం, ఆ బిందువు చెట్టుని ఈ మొక్కలు వాడుకోవడం, తర్వాత సముద్రం అంటాం. అంటే చూసారా ఇది సైకిల్ అవ్వట్లేదా? ఇలా జలవలయం సార్. ఇందులో మొదటి స్టెప్ ఏంటంటే ఇక్కడ మొక్కలు మరియు సముద్రం నుంచి బాష్పోత్సేకము, బాష్పీభవనం ద్వారా నీరు పైకి వెళ్ళడం. రెండో స్టెప్ ఏంటి? సాంద్రీకరణం చెందడం. సాంద్రీకరణ. మూడోది ఏంటి? అవక్షేపము ద్వారా, వర్షము ద్వారా, అదే అవక్షేపం అనే రూపంలో అంటే నీటి బిందువుల రూపం అంటే వర్షం కింద పడ్డం. దీన్ని ఏమంటారు? అవక్షేపం. సార్ 3 స్టెప్లు ఉన్నాయి సార్ ఇక్కడ జలవలయంలో. బాష్పోత్సేకము, బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారడం ఫస్ట్ స్టెప్ అండి. రెండవది ఆ నీటి ఆవిరి రూపంలో నీరు అనేది ఏమవుతుంది? ద్రవ రూపంలో మారడం. తర్వాత ఏమవుతుంది? అవక్షేపంగా వర్షం పడడం. కాబట్టి 3 స్టెప్స్ కూడా జలవలయంలో గల ప్రధాన అంశాలు. క్లియర్ సార్? దీని తర్వాత తీసుకున్నట్లయితే దీని తర్వాత వాయువలయాలు సార్. గ్యాషియస్ సైకిల్స్. Gaseous cycles. Right sir? Gaseous cycles అంటే వాయు వలయాలు. సార్ వాయు వలయాలలో మొదటిగా కర్బన వలయం. ఇది వేద్దాం సార్. కర్బన వలయం, కార్బన్ సైకిల్. క్లియర్ సార్?
ఇలా ఇది ఈక్వెడార్ సార్, ఒక అంటే భూభాగం ఉందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లాంట్స్ అనేవి ఉంటాయి సార్. ఇక్కడ ఇవి ప్లాంట్స్ అనేవి ఉంటాయి కదా సార్, రైట్ సార్. రైట్ సార్, ఇక్కడ ఏదో ఒక యానిమల్ ఉంది సార్. ఇక్కడ ఏదో యానిమల్ ఉంది, రైట్ సార్. సంథింగ్ ఏదో యానిమల్, సమ్ యానిమల్, జంతువు. క్లియర్ సార్. సార్ ఇక్కడ ఈ జంతువులు ఏం చేస్తాయండి సాధారణంగా? ఈ జంతువులు శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ని వాతావరణంలో విడిచిపెడతాయి. శ్వాసక్రియలో విడిచిపెట్టే వాయువు ఏంటండి? కార్బన్ డైఆక్సైడ్. తీసుకునే వాయువు ఆక్సిజన్. అంతే కదా సార్. జంతువులు శ్వాసక్రియ ద్వారా విడిచిపెట్టే వాయువు ఏంటి సార్? అది కార్బన్ డైఆక్సైడ్. అంటే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ ఉందా లేదు సార్? ఉంది కదా సార్, రైట్ సార్. మరి ఇదే CO2ని ఎవరు వాడుకుంటారు? ప్లాంట్స్ వాడుకోవా, మొక్కలు వాడుకుంటాయి. ఏ ప్రక్రియలో? కిరణజన్య సంయోగ క్రియలు. కిరణజన్య సంయోగ క్రియ అంటే మొక్కలు తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ. అంటే మొక్కలు సూర్యకాంతిని వాడుకుని, తనలో ఉన్న పత్రాన్ని తను వాడుకుని, భూమిలో ఉన్న నీటిని వాడుకుని, ఈ 3 మూలకాల సహాయంతో, సూర్యకాంతి సహాయంతో ఆహారాన్ని తమకు తాముగా తయారు చేసుకునే ప్రక్రియ ఏమంటాం మనం? కిరణజన్య సంయోగక్రియ అంటాం సార్. సరే సార్, జంతువులు శ్వాసక్రియ ద్వారా విడిచిపెట్టబడిన కార్బన్ డైఆక్సైడ్ని కిరణజన్య సంయోగక్రియ పదే స్టెప్లో అనే ప్రక్రియ ఎవరు వాడుకుంటారు? మొక్కలు వాడుకుంటాయి. ఇవి మొక్కలు వాడుకుంటాయి సార్. క్లియర్ సార్. అయితే ఈ జంతువులు వ్యర్థ పదార్థాలను విడిచిపెడతాయి. సంథింగ్ ఏదైనా కావచ్చు, వ్యర్థ పదార్థాలు. సరే, వ్యర్థ పదార్థాల్లో కూడా దీన్ని డెట్రిటస్ అంటాం సార్. నేను మీకు చెప్పాను డెట్రిటస్ అంటే ఏంటో. డెట్రిటస్ చెప్పాను మీకు. వ్యర్థ పదార్థాలు, జీవ వ్యర్థ పదార్థాలు డెట్రిటస్ అంటాం. సరే సార్. తర్వాత ఈ మొక్కలు చనిపోతాయి, జంతువులు చనిపోతాయి. ప్రతిదానికి ఒక జీవితకాలం, లైఫ్ టైం ఉంటుంది సార్, కదా సార్. దీన్ని ఆర్గానిక్ డెడ్ మెటీరియల్ అంటాం తెలుగు ఇంగ్లీష్లో. అంటే కర్బన సేంద్రియ పదార్థం అని అర్థం. అంటే ఈ చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి వృక్ష జంతువుల శరీరాలు, అంతే కదా సార్. దీన్ని సేంద్రియ పదార్థం అంటాం సార్. వీటిని ఎవరు పుణ్యం చేస్తారు? దీన్ని జీవ విచ్ఛిన్నం చేస్తాయి సార్. ఎవరు? సూక్ష్మ జీవులు. నేను మీకు చెప్పాను, గుర్తుందా సార్? జీవ విచ్ఛిన్నం ఎవరు? శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు. చనిపోయినటువంటి కుక్క చనిపోతుంది సార్, దానికి బాగా విచ్ఛిన్నం చేస్తుండే సూక్ష్మ జీవులు. దాన్ని ఏమంటాం? బయోడిగ్రేడేషన్. దాని తెలుగు ఇంగ్లీష్ జీవ విచ్ఛిన్నం అంటాం. సార్, జీవ విచ్ఛిన్నం అయిన తర్వాత అందులో ఉన్న మూలకాలు ఏమవుతాయి సార్? కార్బన్ ఫిక్సేషన్ మృతికలో, ఈ సాయిల్లోకి, మృత్తికలోకి కర్బనము స్థిరీకరణ. అంటే చనిపోయిన వృక్ష జంతువుల అవశేషాలను, అదే జంతు శరీరాలను కుళ్ళింపజేసి అందులో ఉన్న మూలకాలను సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేస్తాయి. విచ్ఛిన్నం చేయగా అందులో కర్బనం ఏమవుతుంది? మృతికలో స్థిరపడిపోతుంది. ఆ మృతికలో ఉన్న స్థిరపడే పదార్థాలు, వీటిని పోషక పదార్థాలుగా వాడుకుంటాయి మొక్కలు. పోషక పదార్థాలుగా వాడుకుంటాయి. కార్బన్ తీసుకుంటారు, రైట్. అలాగే వ్యర్థ పదార్థాల్లో కూడా కర్బనం ఉంటుందని, ఇది కూడా మృతులు కలిసిపోతుంది. గమనించారు? ఇదే కార్బన్ సైకిల్. శ్వాసలో కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకుంటాయి. ఈ మొక్కలు చనిపోయిన ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, ఇందులో కార్బన్ ఉంటుంది. అసలు జంతువులు ఎక్కువగా ఉండే మూలకం ఏంటి సార్? కార్బనే సార్. మన శరీరంలో ఎక్కువ కార్బనే సార్. కన్ఫ్యూజ్ అవ్వకుండా, మన శరీరంలో ఎక్కువగా ఉండే లోహ మూలకం అయితే కాల్షియం సార్. మన శరీరంలో ఎక్కువగా ఉండే వాయురూప మూలకం అయితే ఆక్సిజన్ అంటాం సార్. సాధారణంగా ఉండే మూలకం అయితే కార్బన్ అంటాం. లోహ మూలకం అయితే కాల్షియం. చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు గమనించాలి తేడా. మళ్ళీ చెప్తున్నా సార్, మన శరీరంలో ఎక్కువగా ఉండే లోహ మూలకం అంటే కాల్షియం. ఎముకలు ఏవి ఉంటాయి కదా సార్? ఎక్కువగా ఉండవు, ఉంటాయి సార్. అలా మన శరీరంలో ఎక్కువగా ఉండే వాయురూప మూలకం అయితే మాత్రం ఆక్సిజన్. ఎక్కువగా ఇంపార్టెంట్ సార్, చాలాసార్లు ఇచ్చాడు, ఎన్సీఆర్టీ పెట్టింది ఆక్సిజన్. ఎముకలు ఉండే మూలకం ఏంటి సార్? ఇది లోహ మూలకం అంటే గమనించాలి మీరు. లోహ మూలకం, ఇది వాయురూప మూలకం.
ఇది 80% ఉంటుందండి. ఓల్డ్ ఎగ్జామ్ ఇది. వాయు రూప మూలకం అంటాం. క్లియర్ సార్. అలాగే మన రక్తంలో మూలకం ఏంటిది? ఫెర్రస్ అండి, ఐరన్. ఇది ఇంపార్టెంట్ సార్. సరే, మనం శరీరంలో ఎక్కువగా ఉన్న మూలకం మాత్రం కార్బన్ సార్. క్లియర్ సార్. సరే సార్, మరి ఇలా చెప్పుకున్నాం సార్. అంటే దీన్నే కార్బన్ సైకిల్ అంటాం సార్. అంటే ఒక స్థానం నుంచి మళ్ళీ ఇలా వస్తూ ఉంటుంది. గమనించారు సార్? అది మొక్కలు కిరణజన్య సంయోక్రియ ద్వారా తీసుకునే వాయువు ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. శ్వాసక్రియ ద్వారా జంతువులు విడిచిపెట్టే వాయువు ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. క్లియర్ సార్? ఇలా ఇది కార్బన్ సైకిల్ చెప్పుకుంటాం సార్. కార్బన్ సైకిల్ తర్వాత ఉండేటువంటి అతి ముఖ్యమైన ఇంకో వలయం ఏంటంటే నత్రజని వలయం సార్. సార్, నత్రజని వలయం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇందాక మీకు బిట్టు ప్రీవియస్ పేపర్లో చెప్పాను సార్. లెగ్యూమ్ మొక్కల బొడిపిలలో ఉండు బ్యాక్టీరియా పేరేంటి సార్? అది రైజోబియం సార్. రైజోమ్ అంటే వేళ్ళు అండి ఇంగ్లీష్లో. అతి పురాతన డెవలప్ అవ్వని మొక్కల వేలని రైజోమ్ అంటాం. సరే సార్. నైట్రోజన్ వలయం అంటే నత్రజని వలయం సార్. నత్రజని వలయము. క్లియర్ సార్. వాతావరణంలో ఇక్కడ బిట్ చెప్పొచ్చండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇందాక ఈ పాయింట్ చెప్పదా కూడా ఇక్కడ చెప్పొచ్చండి. వాతావరణంలో అతి ఎక్కువగా ఉండే మూలకం పేరు సార్ నైట్రోజన్ సార్. ద మోస్ట్ అబండెంట్ గ్యాషియస్ ఎలిమెంట్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ నైట్రోజన్. ద సెకండ్ మోస్ట్ abundant gaseous element in atmosphere is oxygen. The third most ఏంటంటే argon సార్. The last CO2. ఇది సీక్వెన్స్ అండి సార్. ఇందులో 3 బిట్లు ఓల్డ్ ఎగ్జామ్ బిట్లే సార్. మళ్ళీ చెప్తున్నా సార్. వాతావరణంలో అతి ఎక్కువగా ఉండే మూలకం పేరు నైట్రోజన్ సార్. ఇది ఎంత శాతం ఉంటుందండి? 78 ఇలా ఉంటుంది సార్. యావరేజ్ 70 తీసుకుంటాం. ఆక్సిజన్ ఉంటుంది సార్ 21% ఉంటుంది సార్. ఆర్గాన్ ఉంటుంది 0.09% ఉంటుంది సార్. CO2 ఉంటుందండి 0.03% సార్. చాలా చాలా ఇంపార్టెంట్ CO2 వాల్యూ. ఎన్నోసార్లు ఇచ్చేసారు. క్లియర్ సార్? ఇది NOAC నోయక్ అని కోడ్ పెట్టుకోవచ్చు మనం. ఇలా గుర్తుపట్టాలని తప్పదు మరి. ఏదో బిట్లు మనం ఆబ్జెక్ట్ టైప్లో కోడ్ పెట్టుకోవాలి. నోయక్. నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. క్లియర్ సార్? సార్ చూసారా, నైట్రోజన్ అంతా ఉన్నా సరే మొక్కలు దాన్ని డైరెక్ట్గా వాడుకోలేవు సార్. ఎందుకంటే నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ రూపంలో ఉంటుంది, దీన్ని వాడుకోలేవు సార్. అణురూపంలో ఉన్న నత్రజని అనే మొక్కలు నేరుగా వాడుకోలేవు. మరి ఎలా? హౌ దే గెట్? ఎలా పొందుతాయి అవి? నైట్రైట్స్ NO3 NO2 ఇలా రూపంలో వాడుకోగలరు. కానీ ఎలా మారుతాయి అవి? ఎవరు మారుస్తారు చూద్దాం సార్. వాతావరణంలో నైట్రోజన్ అణురూపంలో ఉంటుందండి, దీన్ని వాడుకోలేవు సార్. కానీ దీన్ని వాడుకోవాలంటే సాధారణంగా ఎవరు వాడతారంటే ఇక్కడ చూడండి, నత్రజని. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి లెగ్యూమ్ ప్లాంట్స్ అనుకుందాం. క్లియర్ సార్? ఇది లెగ్యూమ్ ప్లాంట్స్ అనుకుందాం. ఈ లెగ్యూమ్ ప్లాంట్స్ బుడిపిల్లో ఉండే బ్యాక్టీరియా పేరెంట్స్ అనేది రైజోబియం. రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది సార్. ఇలా రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనురూపంలో ఉన్న నైట్రోజన్ని మొక్కలలో స్థాపిస్తాయి సార్. అయితే ఈ నైట్రోజన్ని ఎలా మారుస్తాయి? నైట్రేట్, అలాగే నైట్రైట్. నైట్రైట్లుగా మారుస్తాయి ఇవి సార్. ఇవి రైజోబియం బ్యాక్టీరియా సార్. ఇదే రైజోబియం బ్యాక్టీరియా అనేది నైట్రేట్లుగా మార్చినప్పుడు మారుస్తాయి సార్. సరే, దీని తర్వాత అదే నైట్రోజన్లో సాయిల్లో కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి సార్ కొన్ని బ్యాక్టీరియా. నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ సాయిల్, ఇందులో కూడా బ్యాక్టీరియా ఉంటాయి సార్. బ్యాక్టీరియా అంటే కొన్ని బ్యాక్టీరియాలు మృత్తికలో స్థిరీకరిస్తాయి, కొన్ని బ్యాక్టీరియాలు మృత్తికలో నాదులు స్థాపిస్తాయి, కొన్ని బ్యాక్టీరియాలు మొక్కలో స్థాపిస్తాయి. చూసారా? అయితే ఈ డైరెక్ట్గా నైట్రోజన్ మొక్కలు వాడుకోలేవండి. ఇదే నైట్రోజన్ని నైట్రైట్గా మార్చివేస్తాయి. ఈ నైట్రేట్స్ చివరిగా ఎలా ఫామ్ అవుతాయి అంటే అమ్మోనియంగా ఫామ్ అవుతాయి. NH4 సార్.
NH3 ఉంటే అమ్మోనియా, NH4 ఉంటే అమ్మోనియం. క్లియర్ సార్. సో ఈ అమ్మోనియం అనేది క్లియర్ సార్. తర్వాత ఈ మొక్కలు డైరెక్ట్గా ఇలా వాడుకుంటాయి. ఒక హైడ్రోజన్ తీస్తే NH3 NH2 అదే కదా సార్ ఫార్ములా. NH3 NH2 రూపంలో ఈ మొక్కలు మళ్ళీ వాడుకోవాలి సాయిల్ వాడుకుంటాయి సార్. అంటే నైట్రోజన్ అనేవి బ్యాక్టీరియాలు మృత్తికలో మొక్కలలో స్థిరీకరిస్తాయి సార్. ఇలా స్థిరీకరించిన బ్యాక్టీరియాలు మృత్తికల నుంచి మళ్ళీ మొక్కలు అనేవి వాడుకుంటాయి సార్. మళ్ళీ ఎప్పుడైతే మొక్కలు చనిపోయినా యానిమల్స్ చనిపోయినా సరే ఆర్గానిక్ డెడ్ మెటీరియల్ సార్. సార్ మొక్కల్లో జంతువులు అన్ని రకాల మూలకాలు ఉంటాయి. అంటే సుమారుగా మొక్కలు అంటే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అన్నీ ఉంటాయి సార్. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అన్నీ ఉంటాయి సార్. సో చనిపోయిన వృక్ష జంతువుల కళేవరాలు వీటి నుంచి కూడా నైట్రోజన్ మళ్ళీ సాయిల్లో స్థాపించబడుతుంది సార్. సరే, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి ఒకటే సార్ ఎక్కువగా ఉంటుంది. రెండు చూడండి. ఇక్కడ అనురూపంలో ఉన్న నత్రజనిని మొక్కలలో స్థాపించగల బ్యాక్టీరియా రైజోబియం. అందులో ఏ బ్యాక్టీరియా ఏ బుడపల్లి ఉంటుందో లెగ్యూమ్ మొక్కలండి సార్. అదే బిట్ సార్ మీకు లెగ్యూమ్ అంటాం సార్. లెగ్యూమ్ జాతి అంటే పప్పు జాతి అండి. దీనికే మరొక పేరు ఫ్యాబేసి అంటాం సార్. అంటే పప్పు జాతి మొక్కల కుటుంబం పేరు సార్ లెగ్యూమినేసి అంటాము. లెగ్యూమినేసి లేదా ఫ్యాబేసి రెండు పేర్లు ఒకటే సార్. కాబట్టి అది ఇంపార్టెంట్ బిట్ సార్. నైట్రోజన్ వాతావరణం నైట్రోజన్ శాతం ఎంత అండి 78, ఆక్సిజన్ ఎంత 21, ఆర్గాన్ ఎంత 0.9, CO2 ఎంత అండి 0.03. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. చివరిగా ఫాస్ఫరస్ అండి. సింపుల్స్ అనేది సేమ్ సార్. నైట్రోజన్ ఎలా అయితే వాడుకుంటాయో దీని ఎడిషన్ ఫాస్ఫరస్కి అదనంగా ఏంటంటే వెదరింగ్ అండ్ రాక్స్లో ఉంటుందండి. సాధారణంగా రాళ్ళలో ఉంటుంది. రాళ్ళు శైథిల్యం చెందడాన్ని ఏమంటామంటే వెదరింగ్ అంటాం సార్. అంటే మనకు వాటి క్వారీ అంటాము. క్వారీ అంటే పెద్ద పెద్ద రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేయడం చేస్తారు. అలా చేసేటప్పుడు ఆ రాళ్ళు చిన్న చిన్నవి కావడం, కొన్నాళ్ళకి ఆ రాళ్ళు కూడా బాగా శిథిలం అయిపోయి చిన్న చిన్న సొల్యూషన్గా మారిపోతాయి. సొల్యూషన్గా మారిపోతే ఏమైపోతుంది, సాయిల్లో కలిసిపోతాయి. అందులో ఫాస్ఫరస్ మళ్ళీ మొక్కలు కలుగుతాయి. సింపుల్ లాజిక్ అండి. ఫాస్ఫరస్ పెద్దగా ఏం లేదు. వెదరింగ్ అంటే పెద్ద పెద్ద శిలలు శైథిల్యం చెందడం, అంటే విచ్ఛిన్నం అవ్వడం, ముక్క ముక్క చిన్న శిలగా ఏర్పడడం, దాన్ని వెదరింగ్ అంటాము. ఆ రాక్స్లో ఉన్న ఫాస్ఫరస్ అనేది చిన్న చిన్న శిలలుగా మారి చివరికి ఒక ద్రావణ రూపంలో కరిగిపోవడం, అవి మృతువులు కలిసిపోవడం. ఆ మృతువులు ఉన్న ఫాస్ఫరస్ మళ్ళీ మొక్కలకు అందడం. అలాగే డెడ్ ఆర్గానిక్ డెడ్ మెటీరియల్ మొక్కలు జంతువులు చనిపోయిన తర్వాత వాటిలో ఉన్న మూలకాలు కూడా జీవ విచ్ఛిన్నం చెంది మృతువులు కలిసిపోవడం. అంటే జీవ విచ్ఛిన్నం ద్వారా మృతువులు కలిసిపోవడం, అలాగే వెదరింగ్ ద్వారా మృతువులు కలిసిపోవడం. ఈ వెదరింగ్ ద్వారా జీవ విచ్ఛిన్నం ద్వారా కలిసిపోయిన ఫాస్ఫరస్ మళ్ళీ మొక్కలు జంతువులు వాడుకోవడం. రైట్ సార్. ఇది సింపుల్గా ఈ ఫాస్ఫరస్ వలయము చెప్పుకుంటాం. ఇది అవసేదన వలయం అంటాం సార్. సో దీంతో మనకి ఈ వలయాలు కంప్లీట్ అండి. సింపుల్ ఇక్కడ స్టెప్ ఏంటంటే వెదరింగ్ అంటాం సార్. వెదరింగ్ మరియు జీవ విచ్ఛిన్నం. ఫాస్ఫరస్ వలయం సార్. ఫాస్ఫరస్ వలయం. ఫాస్ఫరస్ అనేది ఇవి రాక్స్ అంటే శిలలు అండి. శిలలు అంటే వెదర్ అంటే శైథిల్యం అంటాం సార్. అంటే పెద్ద పెద్ద శిలలు అనేవి ఏమవుతాయంటే చిన్న చిన్న శిలలుగా మారడం, చివరికి ద్రవీకరణం చెందడం. ఇవి మృత్తికలు కలిసిపోవడం సార్. మృత్తికలు ఇది కూడా అంతే. చనిపోయిన వృక్ష జంతువుల అవశేషాలు చనిపోయిన తర్వాత జీవ విచ్ఛిన్నం మృతులు కలిసిపోతాయి. మళ్ళీ ఇవన్నీ కూడా మొక్కలకి యూజ్ అవుతూ ఉంటాయి సార్. క్లియర్ సార్. సో ఇట్లా శైథిల్యము లేదా ఈ పాయింట్ ఇంపార్టెంట్. వెదరింగ్ అంటే ఏంటి సార్? పెద్ద పెద్ద శిలలని చిన్న చిన్నగా మారడాన్ని వెదరింగ్ అంటాం, దాన్ని శైథిల్యం అంటాం సార్. క్లియర్ సార్. ఈ విధంగా ఫాస్ఫరస్ అనేది ఉపయోగపడుతుంది సార్. రైట్ సార్. ఇది జీవ భూ రసాయన వలయాలలో అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. రైట్ సార్. దీని తర్వాత మనకి ఆవరణ వ్యవస్థ పాయింట్కి వచ్చేద్దాం సార్. మనం ఇప్పుడు మనకి ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ స్టార్ట్ అయింది సార్. ఇంట్రడక్షన్ ఏం చెప్పుకున్నాం? పర్యావరణము భాగాలు చెప్పుకున్నాం సార్. ఇందులో ఇప్పటికీ మేజర్ 2 చాప్టర్స్ కనబడింది సార్. అంటే ఫస్ట్ ఎనాలిసిస్ పక్కన పెడితే సిలబస్ ఎనాలిసిస్ ఫస్ట్ చాప్టర్ అండి, అది పక్కన పెడితే పర్యావరణము పదజాలం, పర్యావరణము పరిభాష లేదా గ్లోజరీ ఎటిమాలజీ అంటాం.
అంటే జాతి అంటే ఏంటి, జనాభా అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి అవన్నీ చెప్పుకున్నాం సార్. ఎంత పదజాలమే. దీని తర్వాత ఆవరణ శాస్త్రము శాఖలు, ఆవరణ వ్యవస్థ శాఖలు చెప్పుకున్నాం సార్. ఆవరణ శాస్త్రం 2 శాఖలు చెప్పుకున్నాం, గుర్తుందా? అటికాలజీ, సినికాలజీ. దాన్ని జాతి ఆవరణ శాస్త్రం, సమాజాలను చెప్పుకున్నాం సార్. అలాగే ఆవరణ వ్యవస్థలు కూడా మనం చెప్పుకున్నాం సార్. మనం సహజ ఆవరణ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. కృత్రిమ ఆవరణ వ్యవస్థ అంటే చెప్పుకున్నాం కదా మనం ఇందాక. ఏంటవి? నగర నిర్మాణం, కాంక్రీట్ జంగిల్, సిటీస్. అక్వేరియం కావచ్చు, నగర నిర్మాణం కావచ్చు, పారిశ్రామిక పార్కులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం తయారు చేస్తాం, మ్యాన్ మేడ్ సార్. సహజంగా అంటే మన ఫ్లో చార్ట్ వేసాం సార్ మీకు. సహజ ఆవరణ వ్యవస్థ మొదటిది భౌమ్యావరణ వ్యవస్థ, 2 జలావరణ చెప్పుకున్నాం సార్. భౌమ్యావరణ వ్యవస్థలో చూడండి ఇక్కడ సహజ ఆవరణ వ్యవస్థ, నేచురల్ ఎకోసిస్టమ్. అందులో భౌమ్యావరణ వ్యవస్థ చెప్పుకున్నాం సార్. భౌమ్యావరణ వ్యవస్థ ఇది ఆల్రెడీ మనం రాసుకున్నాం సార్. దీన్ని టెరెస్ట్రియల్ అంటాం, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ సార్. క్లియర్ సార్. ఇక్కడ మనం జలావరణ వ్యవస్థ చెప్పుకున్నాం. దీని గురించి తర్వాత చూద్దాం సార్. మనం లేక్ అంటే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, ఇది మనం చెప్పుకోము ఇప్పుడు. దీనిలో పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము సార్. భౌమ్యావరణ వ్యవస్థలో మనం చెప్పుకున్నాం, భౌమ్యావరణ వ్యవస్థలో అటవీ ఆవరణ వ్యవస్థ అని చెప్పుకున్నాం సార్. అటవీ ఆవరణ వ్యవస్థ, ఫారెస్ట్ ఎకోసిస్టమ్. అలాగే ఎడారి ఆవరణ వ్యవస్థ, డిజర్ట్ ఎకోసిస్టమ్. టండ్రా ఆవరణ వ్యవస్థ, అలాగే గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ, గ్రాస్ ల్యాండ్ అని చెప్పుకున్నాం సార్ కదా. ఇది మనకి చూద్దాం సార్. అటవీ ఆవరణ వ్యవస్థ, ఇది మనం చెప్పుకున్నటువంటి పాయింట్ అండి సార్. అటవీ ఆవరణ వ్యవస్థ అనే పాయింట్ చూసినట్లయితే, అడవి అనే పదం, అసలు అడవి అంటే ఏంటి, అడవుల గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత మనం క్లాస్లోకి వెళ్దాం సార్. అడవి అనేది ఫారెస్ట్ అనే ఇంగ్లీష్ పదం అనేది దేని నుంచి వచ్చింది సార్? అది యాక్చువల్గా ఓరల్గా చూసినట్లయితే సార్, అడవి అనే పదం అంటే ఫారెస్ట్ అనే ఇంగ్లీష్ పదం పోరస్ అనే ఒక లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది సార్. పోరస్ అంటే గ్రామానికి వెలుపలి ప్రాంతం అని అర్థం అండి. పోరస్ అంటే గ్రామానికి వెలుపలి ప్రాంతం అని అర్థం. అడవుల అధ్యయనం ఏమంటాం? ఫారెస్ట్రీ అంటాం. సింపుల్గా ఫారెస్ట్రీ. అడవుల పెంపకాన్ని ఏమంటాం? ఫారెస్ట్రీ. సార్, సాధారణంగా మనకి ఎన్నోసార్లు ప్రీవియస్ ఎగ్జామినేషన్ల బిట్లు చూడండి ఏమొచ్చాయంటే, ఎగ్జామినేషన్లో భారత జాతీయ అటవీ విధానం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఎప్పుడు సార్? 1952 జవహర్లాల్ నెహ్రూ టైంలో ప్రవేశపెట్టింది. ఆయన యొక్క ఫస్ట్ రూలింగ్లో, ఫస్ట్ గవర్నమెంట్లో ఇండియన్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ వాజ్ ప్రపోజ్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ 1952. According to 1952 National Forest Policy, the forest of India should be 33% of our total land area. భారతదేశం, ఈ సువిశాల భారతదేశంలో 33% అడవులు ఉండాలి అనేది ఒక మన దేని సిద్ధాంతం సార్? భారత జాతీయ అటవీ విధానం యొక్క సిద్ధాంతం. కానీ ఎంత ఉన్నాయి ప్రజెంట్ మనకి? 20.1లో అప్రాక్సిమేట్లీ 21%. అంటే జాతీయ అటవీ విధాన ప్రకారం అయితే మనం 33% ఉండాలి మనకి. కానీ ఉన్నదంతా 21%. ఇలా అటవీ విధానం పైన చాలా చట్టాలు వచ్చాయండి. మన ప్రీ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, దాన్ని మనం బిఫోర్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ స్వాతంత్రం రాకముందు 1894లోనే బ్రిటిష్ ప్రభుత్వం అడవుల గురించి చట్టం చేసిందండి. అటవీ విధానం పైన చట్టం చేసింది ఎప్పుడు? 1894లో. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో జాతీయ అటవీ విధానం చేసింది. 52లో అటవీ విధానం. తర్వాత మళ్ళీ 1968లో కూడా చేశాము. వస్తూ ఉంది. సరే, తర్వాత చూద్దాం. అయితే మీకు తెలుసు సార్, ఈ జీకే బిట్లు ఎన్నోసార్లు వచ్చినాయి, ఒకసారి మనం కూడా చూద్దాం సార్ వాటి గురించి. భారతదేశంలో విస్తీర్ణ పరంగా, శాతపరంగా, విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదండి?
మధ్యప్రదేశ్. రెండవ స్థానం అరుణాచల్ ప్రదేశ్. రాస్తాను నేను. మరి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి సార్? హర్యానా మరియు పంజాబ్. ఇది విస్తీర్ణ పరంగా సార్ చూడండి, విస్తీర్ణ పరంగా అతి ఎక్కువగా అడవులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, రెండవది అరుణాచల్ ప్రదేశ్. అతి తక్కువ ఉన్న రాష్ట్రాలు అయితే హర్యానా మరియు పంజాబ్. ఇది విస్తీర్ణం ఏరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రం ఎంత ఏరియాలో ఉంటే ఆ ఏరియా పరంగా చూస్తే దాంట్లో ఎక్కువ ఉన్నాయి. కానీ శాత పరంగా మాత్రం తీసుకుంటే మిజోరాం అత్యంత ఎక్కువగా అడవులుగా ఉన్నటువంటి శాత పరంగా ఫస్ట్ రాష్ట్రం మిజోరాం, రెండవ స్థానం అరుణాచల్ ప్రదేశ్. శాత పరంగా అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రం మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. శాత పరంగా అతి తక్కువ రివర్స్ అని ఇందాక హర్యానా పంజాబ్ చెప్పాను కానీ రివర్స్ పంజాబ్ హర్యానా 3%, 4% అంత ఉంటుంది. ఎందుకంటే అవన్నీ వెల్డెవలప్డ్ సిరీస్ అవన్నీ కూడా, చండీగఢ్ అవన్నీ కూడా తక్కువ. యాజ్ వెల్ యాజ్ మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ప్రాంతం ఏది? యూటీ అంటాం, అండమాన్ నికోబార్. అతి తక్కువ విస్తీర్ణ పరంగా అతి ఎక్కువగా ఉండేది అండమాన్ నికోబార్, తక్కువైతే డామన్ డయ్యూ. ఇప్పుడు దాన్ని కల్పిస్తాను వేరే దీంట్లో కాబట్టి ఇప్పుడు ఆ జోగ్రఫీ చెప్తా, ఆ సాధ్యత సంబంధం లేదు. మరి శాతపరంగా అతి ఎక్కువగా ఉన్నటువంటిది లక్షద్వీప్, అతి తక్కువగా ఉన్నటువంటిది డామన్ డయ్యూ. క్లియర్ సార్? అవి ఒకసారి చూద్దాం సార్. మరి ఈసారి ఇక్కడ చెప్పాము ఇందాక అడవి ఇంగ్లీష్లో ఏమంటాం? ఫారెస్ట్. దీని పోరస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది సార్. లాటిన్ భాష సార్. పోరస్ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం అండి. ఏంటి సార్ అది? గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం పోరస్ అనేది. సార్ భారత జాతీయ అటవీ విధానం ఇప్పుడు ప్రవేశపెట్టబడింది. ఎప్పుడు సార్ అది? 1952. భారత జాతీయ అటవీ విధానం. క్లియర్ సరే. అడవుల్లో ఎక్కడ వృక్షజాతి ఎక్కువగా ఉంటుంది, జంతుజాతి ఎక్కడ డెవలప్ అవుతుంది, అది కూడా ఇంపార్టెంట్. వృక్షజాతిని బట్టి అడవులను బట్టి జంతువులు ఉంటాయి. గుజరాత్ కచ్ తీర ప్రాంతంలో ఉండేటువంటి చెప్పాము కిందాక ఏషియన్ లయన్స్ అంటే ఆసియా సింహాలు, అడవి గాడిదలు. అలాగే హంగుల్ అనే దుప్పి ఉంటుందండి. దుప్పి ఇది ఎక్కడ ఉంటుంది? అది మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. రైనోసరస్ ఎక్కడ ఉంటాయి సార్? వెస్ట్ బెంగాల్ మరియు అస్సాంలో ఉంటాయి. జల్దపారా శాంక్చురీలో వెస్ట్ బెంగాల్, అలాగే కజిరంగా నేషనల్ పార్క్లో అక్కడ ఎక్కువగా ఉంటాయి. రైనోసరస్ ఎక్కువ ఆశ్చర్యంగా అది ఏషియన్ అది ఏంటిది కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది సార్? అది అస్సాం. ఒక్కొక్క ప్రాంతాలు ఉంటాయి సార్. తెల్లపులు ఎక్కడ ఉంటాయి సార్? మనకి తెల్లపులు ఉండేవి మధ్యప్రదేశ్లో ముకుందా నేషనల్ పార్క్. ముకుందా. పాములు ఒక దగ్గర ఉంటాయి, ఏనుగులు ఒక దగ్గర ఉంటాయి. ప్రియ వాతావరణం వేసి పూడ్చు. సరే చూద్దాం సార్. మనం భారత జాతీయ అటవీ విధానం ఎక్కడ సార్? 1952 సార్. ఇక్కడ 1952 ప్రవేశపెట్టారు. దీని ప్రకారం మన భారతదేశంలో 33% అడవులు ఉండాలి. కానీ ఉండాల్సింది మాత్రం 21% మాత్రమే, 21% మాత్రమే. సరే సార్. మరి ఈ అడవులు రకాలు ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనం అడవులని సాధారణంగా చాంపియన్ సేత్ అనే ఒక ఇద్దరు శాస్త్రవేత్తలు 8 రకాలుగా వర్ణించినప్పటికీ కూడా ప్రస్తుత అవసరాలు రీత్యా మనం 5 రకాలు చెప్పుకుంటాం. క్లియర్ సార్? అరణ్యాలు లేదా అడవులు 2 రకాలు సార్, 5 రకాలు సార్ అడవులు. సార్ సామాజిక అడవుల పెంపకం అనే కార్యక్రమం ఉంటుంది మళ్ళీ, అది వేరు మళ్ళీ. అడవుల పెంపకం అనే కార్యక్రమం కృత్రిమంగా తీసుకుపోతారు అది. అవి 5 రకాలు ఉంటాయి మళ్ళీ. ఈ అడవులు రకాలు తీసుకున్నట్లయితే మనకి 5 రకాలు సార్. క్లియర్ సార్? మొదటిది సతత హరిత అరణ్యాలు. దీని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం సార్. సతత హరిత అరణ్యాలు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఆకురాల్చు అడవులు, దాన్ని డెసిడవస్ ఫారెస్ట్ అంటాం సార్. డెసిడవస్ ఫారెస్ట్. ముళ్ళ జాతి అడవులు థార్న్ ఫారెస్ట్ అంటాం సార్. అలాగే టైడల్ ఫారెస్ట్ అంటాం సార్. టైడల్ అడవులు. చివరికి పర్వతీయ అరణ్యాలు. పేర్లో ఉన్నాయి సార్. ముళ్ళ జాతి మొక్కలు ఉండే ప్లేస్ అంతా ముళ్ళ జాతి సార్. టైడల్ అంటే అలాంటి ఇంగ్లీష్ టైడల్ అలా సార్. అలలు ఎక్కడ ఉంటాయి సార్? సముద్ర చివరి ప్రాంతాలు అంటే తీర ప్రాంతాలు అవి అక్కడ ఉంటాయి.
సార్ లాజిక్ గుర్తు పెట్టుకుంటే ఇది సార్ మనకి పర్వతీయ అంటే మౌంటైన్ రేంజెస్ అండి, మౌంటైన్ ఫారెస్ట్ ఉంటుంది. పర్వతాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి సార్, అంతే సింపుల్ లాజిక్ అండి. మన ఇండియాలో పర్వతాలు ఏవో ఆరావళి ఉంటాయి, హిమాలయస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పొచ్చు మనం. అలా సతత హరిత అరణ్యాలు ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటాం సార్. సరే, సాధారణంగా అడవులు పెరిగేటువంటి ఆ పద్ధతి దేనిపై ఆధారపడుతుందంటే ఉష్ణోగ్రత, వర్షపాతం. అడవుల యొక్క ఎత్తు కానీ అడవుల యొక్క పెంపకం కానీ ఉష్ణోగ్రత, వర్షపాతం ఆధారంగా ఆ మొక్కల యొక్క పెంపకం ఉంటుందండి. దాన్ని గమనించారు. ఉష్ణోగ్రత, వర్షపాతం అనేది అడవుల పెంపకాన్ని నిర్ణయిస్తాయి, అది పాయింట్. ఓకే, మరి మొదటిగా చూస్తే మనం ఇందాక చెప్పుకున్నాం సార్, ఇందాక లిస్ట్ చెప్పుకున్నాం, అది పాయింట్స్ చూద్దాం సార్ ఒకసారి. మనం విస్తీర్ణ పరంగా ఏం చెప్పుకున్నాం, రాయలేదు మనం ఇందాక. విస్తీర్ణ పరంగా అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటి సార్? ఇవి ఎక్కువగా ఉన్న అత్యధికం అనేది మధ్యప్రదేశ్. అలాగే రెండవ స్థానం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. దీనికి పాత పేరు నెఫా అంటాం, మీరు గమనించే ఉంటారు సార్. నార్త్ ఈస్టియర్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అంటాం, నార్త్ ఈస్ట్ నెఫా అంటాం సార్, పాత పేరు సార్ అది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అంటాం. ఏది మరి విస్తీర్ణ పరంగా అత్యల్పం సార్. విస్తీర్ణ పరంగా అత్యల్పం ఏంటంటే రెండవది హర్యానా, పంజాబ్. అత్యల్పం. మరి శాతపరంగా ఎవరున్నా సార్? మిజోరాం. శాతపరంగా మిజోరాం. రెండవ స్థానం అరుణాచల్ ప్రదేశ్. అలాగే శాతపరంగా అత్యధికం సార్ అవి, అత్యధికం. అత్యల్పం తీసుకుంటే పంజాబ్, హర్యానా. మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి సార్. కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకుంటే యూటీస్ అంటాం వీటిని, కేంద్రపాలిత ప్రాంతం. దాన్ని యూనియన్ టెరిటరీస్. క్లియర్ సార్. కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తీర్ణ పరంగా అత్యధికం, అత్యల్పం. క్లియర్ సార్. అలాగే శాతపరంగా అత్యధికం, అత్యల్పం. చూడండి, సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సి నాలెడ్జ్ బేస్ అండి, ఇవన్నీ నాలెడ్జ్ బేస్ బైహార్ట్ చేయాల్సిందే. మొదటిది ఏంటంటే విస్తీర్ణంలో అండమాన్ నికోబార్. రెండవది దామన్ డై. విస్తీర్ణ పరంగా అత్యధికంగా అడవులను రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ అండ్ డామన్. మరి అత్యల్పం అయితే ఉండేది విస్తీర్ణ పరంగా ఉండేటువంటి అలా కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే డామన్. సార్ ఇక్కడ ఓకే సార్, అండమాన్ నికోబార్, ఇక్కడ డామన్. అత్యధికమైతే లక్షద్వీప్ అంటాం సార్, ఇది దామన్. మళ్ళీ ఇలా చెప్పుకుంటాం సార్. ఇవి నాలెడ్జ్ బేస్ పెట్టండి కూడా. ఓకేనా సార్? సరే సార్. సరే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చాంపియన్ అండ్ సేత్ అనేవాళ్ళు మన 8 రకాలు చెప్పుకున్నప్పుడు కూడా ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే సాయిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది 5 టైప్స్ చేసుకున్నాం సార్. మనం 5 టైప్స్ చేసుకున్నాం. అవి ఏంటంటే ఎవర్గ్రీన్ ఫారెస్ట్, డిసిడువస్ ఫారెస్ట్, థార్న్ ఫారెస్ట్, మోడర్న్ ఫారెస్ట్, ఇంటర్నల్ ఫారెస్ట్ అంటాం సార్. ఆ పదాలు గుర్తుపెట్టి ఫెయిలౌన్స్. ఎవర్గ్రీన్ అంటే ఏంటండి? ఎప్పుడు పచ్చగా ఉంటాయి సార్. డిసిడువస్ అంటే ఆకులు నలుపుతూ ఉంటాయి, అందుకే దాన్ని బోడి వృక్షాలు అంటారు, బోడి. తర్వాత ముళ్ళ జాతి అండి సార్. ముళ్ళు ఉండే మొక్కలు ఏముంటాయి చెప్పండి మీరు సాధారణంగా? నాగజముడు, బ్రహ్మజముడు ఏవా దానికే వస్తాయి. లాజిక్ అండి, గుర్తుపెట్టుకోవాలి మనమే. నాగజముడు, బ్రహ్మజముడు, కలబంద ఇవన్నీ దానికే వస్తాయి సార్. కాక్టస్ అలా చెప్పచ్చు. టైడల్ అంటే అలలండి. అలలు ఉండే ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి? సముద్ర తీర ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు లేవా? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వినే ఉంటారు. మ్యాంగ్రూవ్ మొక్క పెరిగే ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి? సుందర్బన్ డెల్టా విన్నారా? భారతదేశంలో అతిపెద్ద డెల్టా ప్రాంతం సుందర్బన్. ఆ బురద ప్రాంతాలు పెరిగే మొక్కలనే మ్యాంగ్రూవ్స్ అంటాం సార్. మ్యాంగ్రూవ్ మొక్కలు అంటే ఏమొస్తాయి? మ్యాంగ్రూవ్ అంటే మొత్తం జాతులు మ్యాంగ్రూవ్ వేస్తాం సార్. ఇక్కడ మ్యాంగ్రూవ్ అంటే ఒక మొక్క కాదండి, రైజోఫరా, ఉప్పుపొన్న, అవిసేనియా, బొడ్డపొన్న చాలా ఉంటాయి అందులో. అవన్నీ మ్యాంగ్రూవే. సింపుల్గా మ్యాంగ్రూవ్ పదం వాడేస్తుంటాం కానీ దాని రకాల చాలా మొక్కలు ఉంటాయి అందులో. రైజోఫరా, ఉప్పుపొన్న, బొడ్డపొన్న, అలాగే అవిసేనియా మొక్కలు ఉంటాయి. పర్వత ప్రాంతాలు హిమాలయ, ఆరావళిస్, దొడబెట్ట, నీలగిరి,
నోటిస్తున్నాయి కదా ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక మొక్కలు చూద్దాం మనం ఫస్ట్. లెట్ us see the first one. సతత హరిత అరణ్యాలు సార్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సతత హరిత అరణ్యాలు. ఎల్లప్పుడూ పచ్చగా ఉంటే దానికి ఆ పేరు వస్తుంది సార్ మనకి. ఎల్లప్పుడూ పచ్చగా ఉంటే దానికి సతత హరిత. సతత అంటే ఎవర్ గ్రీన్ అంత తెలియదు సార్. సతత చెప్పా మీకు. ఒక ప్రదేశంలో అడవుల యొక్క పెంపకాన్ని నిర్దేశించేవి ఉష్ణోగ్రత, వర్షపాతం సార్. సార్ ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. వర్షపాతము అసలు వర్షాకాలం భారతదేశంలో ఏ టైంలో స్టార్ట్ అవుతుంది మనకి? జూన్ ప్రాంతంలో, ఫస్ట్ వీక్లో. వర్షాలు మొట్టమొదటిగా ఏ ప్రాంతాన్ని తాకుతాయి మీకు తెలిసే ఉంటుంది. జూన్ 5 కల్లా కేరళ వస్తుంది చెప్తాను కదా జాగ్రఫీలో. జూన్ 5 కల్లా మాన్సూన్ వస్తుంది. అదే మాన్సూన్ అంటే ఋతుపవనం ఇంగ్లీష్లో, తెలుగులో మాసం అనే అరబిక్ వర్డ్ సార్. ఇక్కడ దీనికి సంబంధించి జూన్ 5 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయంట. మే 25 కల్లా అది సంథింగ్ ఏదో అంటే మనకి తాగుతున్నాడు. అంటే ఈ కేరళ నుంచి గుజరాత్ వరకు కూడా అంతే కదా సార్. కేరళ నుంచి గుజరాత్ వరకు కూడా ఇలా ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే మనం పశ్చిమ కనుమరు అంటాం సార్. పశ్చిమ కనుమరు, వెస్టర్న్ ఘాట్స్. సరే, వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఇలా వెళ్ళిన తర్వాత గమనించారు, ఇవి పశ్చిమ గడకు అపోజిట్లో ఉండే ప్రాంతాలు ఈశాన్య భారతం. ఈశాన్య భారతం ఇది చికెన్ ఎక్కంటాం దీన్ని. ఇది అస్సాం. ఇది చుట్టూ 7 స్టేట్స్ ఉండే అస్సాం సిస్టర్స్ అంటారు వీటిని. సార్ ఇక్కడ ఈ పశ్చిమ కనుకలకి ఆపోజిట్గా ఉండే ప్రాంతాలపైన వర్షం విపరీతంగా పడుతుందండి. గుర్తుపెట్టుకోండి సార్. వర్షం ప్రస్తుతం మొదటిగా తాకేది ఏంటిది? పశ్చిమ తీరాలు. జూన్ 5 కల్లా తాగుతాయి కేరళ తీరాలు. తర్వాత వర్షాకాలం మనకి సుమారుగా 3 నెలల దాకా ఉంటుందండి. అంటే మొత్తం బాధ్యత మొత్తం వ్యాపించాలంటే ఇక్కడి నుంచి రావాలి సాధారణంగా. సరే, దాని తర్వాత జాగ్రఫీ లేదు, అది మన సంబంధం లేదు. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే సతత హరిత అరణ్యాలు ఎక్కడ ఉంటాయంటే వర్షం పుష్కలంగా పడాలి. అంటే అడవుల పెంపక నిర్దేశించేవి ఉష్ణోగ్రత, వర్షపాతం అండి. ఫస్ట్ ఇక్కడ సతత హరిత అరణ్యాలలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 26 నుంచి 27 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత. సతత హరిత అరణ్యాలలో ఉష్ణోగ్రత 26 నుంచి 27 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది సాధారణంగా. మరి వర్షపాతం ఎంత ఉంటుంది అంటారు సార్? మీరు జీకే బట్టి తెలుసండి. యాక్చువల్గా భారతదేశంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం ఏంటది? మాసిన్ రామ్. అంతేగా సార్. మాసిన్ రామ్ దానికి ఎంతమంది చిరపుంజి ఉండేది 11-18 కిలోమీటర్స్ సెంటీమీటర్ ఉండేది. దాన్ని క్రాస్ చేసి మళ్ళీ మాసిన్ రామ్ వచ్చింది. అది కూడా మేఘాలయ ప్రాంతమే. మేఘాలయ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఇది కూడా ఇదే కదా సార్. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అది మేఘాలయ, సిక్కిం, ఇవే కదా అస్సాం. ఇది కోడి సార్. అరుణాచల్ ప్రదేశ్ ఇది అన్నామమి అని కూడా పెట్టుకోవచ్చు గుర్తుంటే. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అగర్తల, అస్సాం ఇవంతే కదా. త్రిపుర, మేఘాలయ. అంటే మేఘాలయలో ఉండేటువంటి వర్షము ఏంటి అంటే పశ్చిమ కనుమలకు అపోజిట్ పడుతుంది సార్. అంటే వర్షపాతం ఇక్కడ 200 నుంచి 250 సెంట్ పై పడుతుంది, మీటర్లు పడుతుంది యాక్చువల్లీ సార్. ఇది వర్షపాతం. అంటే ఉష్ణోగ్రత, వర్షపాతం అనేది ఈ అడవుల యొక్క పెంపకం అందిస్తున్నాయి సార్. 2 నుంచి 250 అంటాం. సరే సార్. మరి ఈ వర్షపాతం ఎత్తు ఎలా ఉంటాయి సార్? ఇక్కడ సాధారణంగా ఎత్తు చాలా 60 ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. అయితే ఉష్ణోగ్రత, వర్షపాతం ఎక్కువ ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఈ 2 ఇంపార్టెంట్ సార్. ఇక్కడ సతత హరిత అరణ్యాలలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి సార్. తేమ, శుష్క. అంటే వెట్ అండ్ డ్రై. తేమతో కూడిన సతత హరిత అరణ్యాలు అంటాం. శుష్క హరిత అరణ్యాలు అంటాం సార్. తేమతో కూడిన శుష్క డ్రై అండి సార్. తేమతో కూడినటువంటి సతత హరిత అరణ్యాలు, శుష్క సతత హరిత అరణ్యాలు ఉంటాయి సార్. ఇందులో సుమారుగా 250 మీటర్ల పైగా వర్షం కురుస్తుంది ఇక్కడ. ఇందులో 200 దాకా ఉంటుంది వర్షం. క్లియర్ సార్. మరి ఇక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి సార్? అలాగే ఇది విస్తరణ. ఎక్కడ ప్రాంతం విస్తరించున్నాయి చెప్పండి సార్. విస్తరణ పశ్చిమ కనుమలు సార్. విస్తరణ పశ్చిమ కనుమలు మరియు ఈశాన్య భారతం.
ఈ రెండు ప్రాంతాలు కూడా పుష్కలంగా విస్తరించి ఉంటాయి సార్. అది ఈశాన్య భారతంలో భారతదేశంలో అసలు ప్రపంచంలోనే భారత్లో అత్యధికంగా వర్షం కురిసే ప్రాంతం ఏదైనా ఉందంటే ఈశాన్య భారతంలో మేఘాలయలో మాసిన్ డ్రాప్ అత్యధిక వర్షపాతం గల కురిసే ప్రాంతం ఏంటిది మాసిన్ డ్రాప్ అండి. రైట్ సార్. సరే సార్, మరి ఇక్కడ ఈ చెట్లు ఇక పెరిగే జాతులు ఏముంటాయి సార్? జాతులు సాధారణంగా చెట్లు చూసినట్లయితే మహాగని, ఎబోని, మిద్ది, సిడార్, సింకోనా ఇవన్నీ ఉంటాయి సార్. రోజ్వుడ్ ఇవన్నీ ఉంటాయి సార్. సార్ మహాగని, ఎబోని, రోజ్వుడ్, మిద్ది, సిడార్, సింకోనా. సార్ సింకోనా అనే మొక్క మీరు ఎన్నో ఉంటుంది సార్. ఇది మెడిసినల్ ప్లాంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్ ఎన్నోసార్లు ఇచ్చాడు సార్ మనకి, ఎన్నోసార్లు. గత టీఎస్పీఎస్ ఎగ్జామ్ ఉండొచ్చు, లాస్ట్ టైం వచ్చింది కానిస్టేబుల్ నోటిఫికేషన్. క్వినైన్ అంటే అడవుల వల్ల ఉపయోగాలు ఏంటంటే చాలా చెప్పొచ్చు అండి. లాస్ట్లో చూద్దాం అడుగు గురించి. క్వినైన్ అనే ఆల్కలాయిడ్ని అంటే ఒక నత్రజని సంబంధిత పదార్థం సార్. మలేరియా వ్యాధి నివారణ వాడతారు సార్. మలేరియా వ్యాధి నివారణ వాడేటువంటిది క్వినైన్ సార్. క్వినైన్ అంటే క్వినైన్ అనే మొక్క ధరే మందు దేనికి తెస్తారండి మనం? సింకోనా లభించే ప్రాంతం ఈ పశ్చిమ కనుమలు ఈశాన్య భారతం. సార్ సరే, ఇచ్చలుగా మీరు గమనించినట్లయితే మహాగని, ఎబోని, మిద్ది, సిడార్ ఇవన్నీ కూడా సాధారణంగా ఇందులో ఎక్కువగా చేవలేని కలప ఉంటుందండి. చేవలేని కలప అయితే వాణిజ్యానికి పెద్దగా ఉపయోగపడే వాటి వల్ల చేవలేని కలప ఉంటుంది ఎక్కువగా ఉంటుంది. సార్ సార్ తర్వాత మనకి రోజ్వుడ్ లేదా ఎర్రచందనం జంత్రీ వాయిద్యాల పరికరం అండి. జంత్రీ వాయిద్యాల తయారీకి వాడతారు సార్. జంత్రీ వాయిద్యాలు అంటే ఏంటి సార్? తీగతో చేస్తారండి. వీణలు అంటే తంబుర, వీణ తయారీకి వాడతారు సార్. జంత్రీ వాయిద్యం ఎర్రచందనం. ఇలా కొన్ని మొక్కలు ఉపయోగం ఉంటాయి సార్. సార్ పశ్చిమ కనుమలో ఎటువంటి పార్ట్ ఉంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేరళ సార్, ఇది తమిళనాడు, ఇది కర్ణాటక, ఇది గోవా, ఇది మహారాష్ట్ర, ఇది గుజరాత్. మ్యాప్ పాయింటింగ్ కేరళకు వస్తే ఎక్కువ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులు ఎక్కువ ఉంటాయి సార్. పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వినే ఉంటారు. పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏనుగులు ఉంటాయి సార్, ఎలిఫెంట్స్. ఈ కర్ణాటక చూసుకుంటే బందీపూర్, రంగంతిట్టు, నాగర్సోల్, బనేర్ఘట్ ఇవన్నీ ఉంటాయి సార్. మీకు పొలిటికల్ జాగ్రఫీ అవగాహన వస్తే ఈ ప్రాంతాలు గుర్తుంటాయి సార్. మ్యాప్ పాయింటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు చెప్తుంటాను. మీకు మ్యాప్ పాయింటింగ్ వస్తే హిస్టరీ, పాలిటీ, ఎకనామీ అన్నీ డిపెండ్ అవుతాయి సార్. మ్యాప్ పాయింట్తో చదవాల్సిందే. అంటే ఓరల్గా చదివి గుర్తుండదండి రెండు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఈ ప్రాంతాలు ఎందుకంటే ఇక్కడ సాధారణ కర్ణాటకలో పురులు ఎక్కువగా ఉంటాయి సార్. ఎక్కువ కరెంట్ చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ మారుతుంటాయి. అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉన్నాయంటే మధ్యప్రదేశ్ ఒకటి, కర్ణాటక ఒకటి, ఉత్తరాఖండ్. ఈ మూడు ఇంపార్టెంట్ సార్. ఉత్తరాఖండ్ ఒకటి, ఈ మూడు కూడా. కాబట్టి అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రం కర్ణాటక 3-4 months బ్యాక్ కరెంట్ అఫైర్స్లో. కానీ ప్రస్తుతం పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి? మధ్యప్రదేశ్. ప్రజెంట్ కరెంట్ అఫైర్ అయితే క్లియర్ సార్. ఇందులో ఉండి మనకు వస్తుంది బయోడైవర్సిటీలో వన్యప్రాణ సంరక్షణ చెప్పి మనం చెప్తాము. పార్కులు, జాతీయ పార్కులు చెప్తాము. నెక్స్ట్ బయోస్ ప్రజలు చెప్తాము. అంటే ఆ సంరక్షణ ఎలా కాపాడాలి, ఏ జంతువులు ఉంటాయి అలా. తర్వాత ఇక్కడ గోవాకు వస్తే సలీం అలీ బర్డ్ శాంక్చురీ ఉంటుంది సార్. సలీం అలీ పేరుతో రెండు ఉంటాయి సార్. జమ్మూ కాశ్మీర్లో కూడా సలీం అలీ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇది సలీం అలీ బర్డ్ శాంక్చురీ. పక్షి సంరక్షణ కేంద్రం ఉండేదేమో గోవాలో. కన్ఫ్యూజ్ అవ్వదు సార్. సలీం అలీ బర్డ్ శాంక్చురీ అనేది గోవా, సలీం అలీ జాతీయ పార్క్ అనేది మాత్రం జమ్మూ కాశ్మీర్. తేడా ఉంది. అలాగే తర్వాత ఈ కర్ణాటక మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్రలో ఉండేటువంటి తడోబా అని చెప్తే చిన్న పార్క్ తడోబా. ఇక్కడ కర్ణాటక మాత్రం ఇంపార్టెంట్ అండి. బందీపూర్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జాంపుల్స్ ఇస్తారు. బందీపూర్ చూడండి, ఆ పేరు అంటే మనం దానిలో డీప్గా చెప్తాము. ఇక్కడ వాళ్ళకి ఇంపార్టెంట్గా చెప్తుంటారు.
బందీపూర్, బనేర్ఘట్, నాగర్సోల్, రంగన్తిట్టు, ఇవన్నీ కూడా నేషనల్ పార్క్స్ అండి, జాతీయ పార్క్. కర్ణాటకలో ఎక్కువగా ఉండే జాతి ఏంటంటే పులుల జాతి ఎక్కువగా ఉంటుందండి. బందీపూర్, బనేర్ఘట్, నాగర్సోల్, పశ్చిమ కనుమ, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి జాతీయ పార్కులు సార్. రైట్ సార్. రాల్చడం గురించి రిమైనింగ్ పార్టీకి తర్వాత చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.